అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా ఋతుప్రభు ప్రస్తుతం తన లైఫ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్ను ఎంజాయ్ చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరి చరిత్ర సృష్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు పర్సనల్ లైఫ్లోనూ గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతుంది. తన భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ నెడుమూరుతో కలిసి థాయిలాండ్లోని ఒక లగ్జరీ వెల్నెస్ రిట్రీట్లో సేద తీరుతున్న ఫోటోలను సమంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ వెకేషన్ పిక్స్లో ఆమె మొహంలో కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ గ్లో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన శామ్ ఇప్పుడు మెటర్నిటీ బ్రేక్ కోసం మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతుందో తన పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చింది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. వెల్నెస్ అనేది నాకెప్పుడు ఇష్టమైన ట్రావెల్ అనే క్యాప్షన్తో శామ్ షేర్ చేసిన ఈ పిక్స్లో ఆమె థాయిలాండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడుపుతున్నట్లు కనిపిస్తోంది. మీతో మాట్లాడితే నాకు ఎందుకు ఇలియానా గుర్తొచ్చింది. నా ఫ్రెండ్ ని ఒకసారి కొట్టాను. అవునా? అవునండి, అది నాకు పాపం కాదు, నా గర్ల్ ఫ్రెండ్. భరద్వాజ్ సార్ ని ప్లీజ్ చేయడం చాలా కష్టం. బికాస్ భరద్వాజ్ సారే చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. లైక్ నువ్వు బాగా చేస్తే మూవీ బాగా వస్తుంది, లేదంటే పోయింది మూవీ. మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? తెలీదండి, అంటే లైక్ మోస్ట్లీ వెరీ పేషెంట్. నా లైఫ్ ఆల్రెడీ పీస్ఫుల్ గా ఉంది. నా లైఫ్ కి యాడ్ చేయాలి, ఆ పీస్ కి యాడ్ చేయాలి. నా నెమ్మది నుంచి వాళ్ళు ఇంకా ఐ డోంట్ నో మిక్స్ అని చేస్తే నాకు నచ్చదు. లైక్ ఇట్ షుడ్ బి పీస్ఫుల్, లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలి. మీలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న మనుషులు రియల్ గా ఉంటారు కదా. నాలాంటి నెగిటివ్ క్యారెక్టర్ మూవీలో ఇలాంటి మనుషులు ఇలాంటి క్యారెక్టర్ ఉంటాయని తెలియజెప్పడం కోసం మీ క్యారెక్టర్ మోల్డ్ చేసిందా? ఇప్పుడు ఐ లుక్ ఎట్ దెమ్ ద వే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు కూడా మామూలుగానే ఉంటారు, కానీ ఏదో ఒక డార్క్నెస్ ఉంటుంది వాళ్ళ లోపల. దాన్ని ఈ మూవీకి నేను అప్లై చేశాను. ఆ ఒక డార్క్నెస్ లోపల ఉంటుంది. మీరు అవకాశం వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఎవరున్నారండి? ఇండస్ట్రీకి వస్తున్నామంటే చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇస్తారు, కానీ మాకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. నేను ఇలాగే ఉంటాను. ఇండివిజువాలిటీని మనం అసలు ఎప్పుడు వి షుడెంట్ లెట్ దట్ గో. ఎవరికి నేను ఐ షుడెంట్ లెట్ దట్ గో ఫర్ ఎనీబడి ఎల్స్. లవ్ లేకపోయినా ఈవెన్ ఇఫ్ యూ హేట్ వదలకుండా హేట్ చేయాలి. తన కుమార్తె తనను కోర్టుకు తీసుకెళ్తుందని ఓ తల్లిగా ప్రముఖ నటి సమీరా రెడ్డి చెప్పడం సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది సీరియస్ విషయం కాదు, కేవలం ఓ సరదా సంఘటన మాత్రమే. ఈ ఊహించని పరిణామం గురించి సమీరా రెడ్డి ఇన్స్టాగ్రామ్లో సరదా వీడియోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. బుధవారం నాడు సమీరా రెడ్డి పోస్ట్ చేసిన వీడియోలో ఆమె ఇలా మాట్లాడారు. సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకెళ్తారు? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లకా, ప్రిన్సిపల్ ఆఫీస్కా, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లకా, స్నేహితుల పుట్టినరోజు పార్టీలకైతే తప్పకుండా తీసుకెళ్తారు. కానీ నా కూతురు నైరా నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? కోర్టుకు. చూడటానికి ఇది ఒక్కటే మిగిలింది. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అని నవ్వుతూ చెప్పారు. ఇంకా ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నాను అని ఈ పోస్టుకు క్యాప్షన్ జోడించారు. సమీరా రెడ్డి ఆమె భర్త అక్షయ్ వర్దేకు 2 పిల్లలు. 2015లో కొడుకు హాన్స్, 2019 జూలై 12న కూతురు నైరా జన్మించారు. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట తమ కుటుంబానికి సంబంధించిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు. తల్లులు తమను తాము అంగీకరించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమె ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇక సినిమాల విషయాలకొస్తే సమీరా రెడ్డి ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెడుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిమ్నీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో ఆమె కాళీ అనే పాత్రలో కనిపించనున్నారు. ఓ దయ్యం పట్టిన ప్యాలెస్లో తన కూతురుని కాపాడుకునేందుకు పోరాడే తల్లి కథ ఇది. గగన్ పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫీటస్ ఇన్ఫెటు అనే అరుదైన వైద్య పరిస్థితి ఆధారంగా తెరకెక్కుతూ ఉండటం విశేషం.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ శ్రీనివాస మంగాపురంతో త్వరలోనే వెండి తెరపై సందడి చేయనున్నారు. అజయ్ భూపతి రూపొందించిన ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్లో ప్రమోషన్స్లో పాల్గొన్న జయకృష్ణ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను 3 ఏళ్ల వయసులోనే బాబాయ్ మహేష్ బాబు నిజం సినిమాలో నటించానని తెలిపారు. ఆ తర్వాత తనకు 17 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టి యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకున్నట్లు చెప్పారు. బాలీవుడ్ నటుడు గోవిందా తన కొత్త చిత్రం రూపాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దక్షిణాది సినిమా ఎదుగుదలను తాను 15 ఏళ్ల క్రితమే ఊహించానని చెప్పారు. తాను ఓ స్నేహితుడితో 10 ఏళ్లలో దక్షిణాది సినిమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని చెప్పానని గోవిందా తెలిపారు. ఆ తర్వాత ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన వాంటెడ్, అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోడ్, అజయ్ దేవగన్ దృశ్యం వంటి దక్షిణాది రీమేక్ చిత్రాలు భారీ విజయాలు సాధించాయని గుర్తు చేశారు. ఈ సినిమాల విజయంతో హీరోలు గొప్ప ఖ్యాతి గడించారని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమాలు విడుదలయ్యే విధానం పూర్తిగా మారిపోయినా మార్కెట్ గురించి తానెక్కడా ఆలోచించనని గోవిందా చెప్పారు. నిజాయితీగా పనిచేయడమే తన లక్ష్యమని, ప్రేక్షకులు ఇది గోవిందానే చేయగలడు అనుకునేలా నటించాలని కోరుకుంటానని అన్నారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే చిరంజీవి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా భావోద్వేగ భరిత పోస్టు ద్వారా తన ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీపడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకిత భావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిలిం సెన్సార్షిప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమాలకు సెన్సార్ విధించడం అనేది ప్రేక్షకులను అవమానించడమేనని, కాలం చెల్లిన ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు తన ఎక్స్ ఖాతా వేదికగా సెన్సార్షిప్పై ఆయన సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. స్మార్ట్ ఫోన్లు, గ్లోబల్ స్ట్రీమింగ్, అపరిమిత సమాచారం అందుబాటులో ఉన్న ఈ యుగంలో ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ పెద్దలైన ప్రేక్షకులను సినిమా నుంచి కాపాడుతుందని నమ్మడం మూర్ఖత్వం అని వర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, ఇది ప్రజలను చిన్నపిల్లలుగా చూడటమేనని విమర్శించారు. దేశ నాయకుడిని ఎన్నుకోవడానికి 18 ఏళ్ల వ్యక్తికి ఓటు వేసే పరిణితి ఉంటుందని నమ్మినప్పుడు ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉండదా? ఒక సినిమాలోని సన్నివేశం వారిని పాడు చేస్తుందని ఎలా అనుకుంటారు అని ఆయన ప్రశ్నించారు. సెన్సార్ విధానం ఆచరణలో విఫలమైందని వర్మ ఉదాహరణలతో సహా వివరించారు. థియేటర్లలో విడుదల కోసం ఓ సన్నివేశాన్ని కట్ చేయడం హాస్యాస్పదం. ఎందుకంటే కట్ చేయని వర్షన్ కొన్ని గంటల్లోనే టొరెంట్లు, టెలిగ్రామ్ వంటి వేదికల్లోకి వచ్చేస్తుంది. దీనికి ఉదాహరణగా అబ్సెషన్ చిత్రంలోని తలబాదుకునే సన్నివేశాన్ని చెప్పవచ్చు. సెన్సార్లు దాన్ని కత్తిరించిన తర్వాత థియేటర్లో సినిమా చూసిన వారికంటే ఇన్స్టా రీల్స్లో 10 రెట్లు ఎక్కువ మంది ఆ సన్నివేశాన్ని చూసి ఉంటారు. సెన్సార్ కంటెంట్ను దాచిపెట్టదు, దానికి మరింత డిమాండ్ సృష్టిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ మొత్తం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని వర్మ పిలుపునిచ్చారు. తయారీదారులు, దర్శకులు ఇకనైనా సెన్సార్ అధికారుల ముందు మోకరిల్లడం ఆపాలి. మనం రాజీ పడిన ప్రతిసారి, స్వీయ నియంత్రణ పాటించిన ప్రతిసారి వారిని బలపరిచినట్లే అవుతుంది. సెన్సార్ బోర్డు ప్రస్తుత ఉనికిని న్యాయస్థానాల్లో బహిరంగ చర్చల్లో సవాల్ చేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ట్రెండ్ అవుతున్న వారణాసి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ అప్డేట్ బయటకొచ్చింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తూ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సంచలన విషయాలు రివీల్ చేసింది. ఇంటర్నేషనల్ వేదికపై ఈ సినిమా గురించి పీసీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి బ్రాండ్ వాల్యూని గ్లోబల్ మార్కెట్లో మరో మెట్టెక్కించడానికి వారణాసి సినిమా ముస్తాబవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చినా ఫ్యాన్స్కు పూనకాలు రావడం ఖాయం. తాజాగా అంతర్జాతీయంగా ఎంతో పాపులర్ అయిన హే జోనాస్ పాడ్కాస్ట్లో ప్రియాంక చోప్రా పాల్గొని ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసింది. తన భర్త నిక్ జోనాస్ వారణాసి గురించి అడగ్గా, రాజమౌళి లాంటి విజనరీ డైరెక్టర్తో తాను ఈ గ్లోబల్ ప్రాజెక్టు కోసం 14 నెలలుగా వర్క్ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. జక్కన్న తన ప్రతి శిల్పాన్ని ఎంతో చెక్కుతారని, అందుకే ఈ సినిమా ప్రొడక్షన్ ప్రాసెస్కు చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రా. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాగే ఒక ఎపిక్ టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని మరోసారి గుర్తు చేస్తుంది.
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న డివైన్ మిస్టికల్ హర్రర్ థ్రిల్లర్ అగధ రిలీజ్ డేట్ ఖరారైంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లోకి రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ను వెరైటీగా చేస్తుంది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఎంఎస్ రాజు గురించి గతంలో బాలకృష్ణ షోలో ప్రభాస్ చెప్పిన విషయాన్ని హైలైట్ చేస్తూ కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి చేసిన స్పెషల్ వీడియో వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇన్నాళ్ళు కేవలం రూమర్స్గానే వినిపించిన సెన్సేషనల్ కాంబినేషన్ ఇప్పుడు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో సినిమాతో ఇండియన్ స్క్రీన్పై వండర్స్ క్రియేట్ చేసిన మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఐకాన్ స్టార్తో చేతులు కలపబోతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ హింట్ వదిలారు. బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీతో అసలు విషయాన్ని రివీల్ చేసేశారు. ఆయన పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బాసిల్ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక క్యాప్పై ఐకాన్ అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూడగానే బన్నీ ఫ్యాన్స్కు మ్యాటర్ అర్థమైపోయింది. కేవలం క్యాప్ మాత్రమే కాకుండా దానికి అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయిన ఆర్యా 2లోని రింగరింగ పాటను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా జత చేయడం ఇక్కడ అసలైన హైలైట్. బాసిల్ జోసెఫ్ ఇచ్చిన ఈ ఒక్క హింట్తో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమిళనాడు సీఎం కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెన్సార్ బోర్డుతో ఏకంగా 7 నెలల పాటు సాగిన సుదీర్ఘ డెడ్లాక్ తర్వాత ఈ సినిమా థియేటర్లోకి రావడానికి లైన్ క్లియర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దళపతి విజయ్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా జననాయకన్ రిలీజ్ డేట్ లాక్ అయింది. జూలై 23న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి రాబోతుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా మేకర్స్ వదిలిన సరికొత్త పోస్టర్ ఇంటర్నెట్ను ఊపేస్తుంది. ఈ పోస్టర్లో విజయ్ పవర్ఫుల్ పోలీస్ అవతార్లో కనిపిస్తూ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. తెలుగులో జననాయకుడిగా, హిందీలో జన్నేత పేరుతో ఈ చిత్రం ఒకే రోజు బాక్సాఫీస్పై దండయాత్రకు సిద్ధమవుతుంది. హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియా జంటగా కలర్ ఫోటో, బేబీ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్కు చెన్నై లవ్ స్టోరీ మూవీ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా బర్త్డే వేడుకలతో పాటు మూవీ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అందరం టైర్డ్గా ఉన్నాం, రిలీజ్ టెన్షన్లో, వర్క్ ఇంకా ఫ్లైట్ చెన్నైలో లైవ్ జరుగుతుంటే వస్తున్నప్పుడు అనుకున్నాను ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం అని. ఈరోజు మా కిరణ్ గారి పుట్టినరోజు. అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము ఇలా తల మీద మోసుకు వెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే అన్న మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్ ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు, మీరు అమృత ప్రొడక్షన్స్లో 2 మూవీస్ ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మళ్ళీ వస్తున్నారు. మూడు ఓకే. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో మీరు మళ్ళీ వస్తున్నారు. బేబీ అండ్ ది కలర్ ఫోటోతో మీరు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ అగైన్. సో
ఇన్ని లవ్ స్టోరీస్, కల్ట్ లవ్ స్టోరీస్ మాకు అందించారు కదా, మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? వామ్మో, కష్టమైన క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఈజీ అడగండి. మమ్మల్ని ఏడిపించినంత ఈజీ కాదండి ఆన్సర్ చేయటం. ఏమో, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. థ్యాంక్ యూ. ఇంకొక క్వశ్చన్ మాత్రమే. సో మీరు కలర్ ఫోటోతో ఏడిపించారు, బేబీతో ఎమోషనల్ చేశారు, అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ చూస్తే కూడా మాకు ఎమోషనల్ అయ్యేదట్టే కనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ యువర్ ఎజెండా అండి? జనాల్ని ఏడిపించడం ఈజ్ యువర్ ఎజెండానా? జనాల్ని ఏడిపించటం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్కి కానీ, డైరెక్టర్ కానీ, వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో, ఆ పెయిన్లో నుంచో, ఆ డీప్ ఇంపాక్ట్లో నుంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ బర్త్డే టు కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎగ్జైటింగ్. సాయి రాజేష్ గారు ఒక హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సారేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో అప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా ఈడు ఎదగాలి, ఈడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా, ఎప్పుడన్నా ఒకరోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏ చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయిరాజ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీఈస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్
మీ విష్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆ ఫస్ట్ గ్లిమ్స్ సంవత్సరం క్రితం రిలీజ్ అయిన గ్లిమ్స్ అప్పటి నుంచి మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మా సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా అవసరం. అండ్ కిరణ్ గారు, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టార్. జీపీ గారు, వన్ స్మాల్ క్వశ్చన్. ఎస్, మీరు ఈ చెన్నై లవ్ స్టోరీ షూట్ చేస్తున్నప్పుడు ఏ సీన్ మీకు చాలా హార్డ్ హిట్టింగ్ అనిపించింది? ఎంటైర్ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ హార్డ్ హిట్టింగ్ అండి. ఒక్క సీన్ అని నేను చెప్పలేను, ఎందుకంటే అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద సీన్స్, అన్ని సీన్స్ కలిస్తేనే ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. బట్ ఎస్పెషలీ ఒక్క సీన్ చెప్పాలంటే వదలనే సాంగ్ లీడ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్. అండ్ సెకండ్ హాఫ్లో నాకంటూ ఒక చిన్న ఒక 3-4 minutes నేను ఉంటాను అనమాట. ఆ బిట్ ఈస్ వెరీ వెరీ హాంటింగ్. అంటే అది ఇంకా నన్ను షూట్ చేసిన ఒక వారం 10 రోజులు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ నన్ను వదలలేదు. సో దట్ వన్, యా. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.